పాకిస్తాన్కి చెందిన ఆఫ్ఘనిస్తాన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాకి అక్టోబర్ 9న ఇండియాకు రానున్నారు. ఆగస్టు 2021లో తాలిబాన్లు ఆఫ్ఘనిస్తాన్ తమ అధీనంలోకి తీసుకున్న తరువాత ఆ దేశం నుంచి ఇండియాకు దౌత్యపరంగా ఇదే మొదటి ఉన్నత స్థాయి పర్యటన. అక్టోబర్ 9, 16 మధ్య ముత్తాకికి భారత్లో పర్యటించేందుకు ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి అనుమతినిచ్చింది. అయితే ఈ పర్యటనతో పాకిస్తాన్కి భయం పట్టుకుంది. 2021లో తాలిబాన్ అధికారం చేపట్టిన తర్వాత మొదటిసారిగా ఆఫ్ఘనిస్తాన్కు చెందిన మంత్రి భారత్లో పర్యటించనున్నారు. ఐక్యరాజ్య సమితి ప్రయాణ ఆంక్షల జాబితాలో ఉన్న విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాకీకి భారత సందర్శనకు అనుమతి లభించింది. అక్టోబర్ 9 నుంచి 16 వరకు ఆయన దేశంలో ఉండనున్నారు. ఈ పర్యటన భారత్ ఆఫ్ఘన్ దౌత్య సంబంధాల్లో కీలక మలుపుగా మారనుందని విశ్లేషకులు అంటున్నారు. యుఎన్ఎస్సి శాంక్షన్స్ కమిటీ సెప్టెంబర్ 30న ఈ ప్రయాణానికి మినహాయింపు ఆమోదించింది. ముత్తాకి తాలిబాన్లో సీనియర్ నాయకుడిగా 1990ల నుంచి కీలక పాత్ర పోషిస్తూ శాంతి చర్చల్లో ముందుండి వచ్చారు. జనవరి నుంచి భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ, సీనియర్ ఐఎఫ్ఎస్ అధికారి జేపీ సింగ్లతో సహా ఇతర ఉన్నతాధికారులు ముత్తాకీతో పాటు తాలిబాన్ సీనియర్ నాయకులతో అనేక రౌండ్ల చర్చలు జరిపారు. దుబాయ్లో తరచూ జరిగిన ఈ సమావేశాల్లో మానవతా సాయం, ఆరోగ్య రంగం, అభయారణ్యాల పునరావాసం వంటి అంశాలపై కేంద్రీకరించాయి. భారత్ తాలిబాన్ పరిపాలనను అధికారికంగా గుర్తించకపోయినా ఆఫ్ఘన్ ప్రజల సంక్షోభానికి అండగా నిలుస్తూ సంబంధాలను కొనసాగిస్తోంది. 2021 అధికార మార్పు తర్వాత భారత్ కాబూల్లో టెక్నికల్ మిషన్ పునః ప్రారంభించి సహాయ సామాగ్రిని పంపుతోంది. ఇటీవల భూకంప సమయంలో 1000 గుడారాలు, 15 టన్నుల సామాగ్రి పంపించింది. మొత్తంగా 50,000 టన్నుల గోధుమలు, 330 టన్నుల మందులు, వ్యాక్సిన్లు, 40,000 లీటర్ల పురుగు మందులు అందించింది. ఈ పర్యటనకు ముందుగానే భారత్ తాలిబాన్ సంబంధాలు మెరుగుపడ్డాయి. మేలో ఆపరేషన్ సింధూర్ సమయంలో విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ ముత్తాకీతో ఫోన్లో మాట్లాడారు. పహల్గామ్ దాడిని తాలిబాన్ ప్రభుత్వం ఖండించింది. పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోందని మండిపడింది. ఈ సందర్భంగా జయశంకర్ ముత్తాకి ఖండనకు ధన్యవాదాలు, భారత ఆఫ్ఘన్ మధ్య అవిశ్వాసాన్ని సృష్టించే తప్పుడు ప్రచారాలను తిరస్కరించినందుకు ప్రశంసలు అని చెప్పారు. ఈ చర్చలు ఇరు దేశాల మధ్య విశ్వాసాన్ని పెంచాయి. ముత్తాకి పర్యటన లక్ష్యాలు అధికారికంగా ప్రకటించకపోయినా మానవతా సాయం, ఆర్థిక సహకారం, ఉగ్రవాద వ్యతిరేక చర్యలపై దృష్టి పడవచ్చని వర్గాలు చెబుతున్నాయి. ఈ పర్యటన పాకిస్తాన్లో ఆందోళన కలిగిస్తోంది. భారత్ ఆఫ్ఘన్ సంబంధాలు మెరుగుపడడం వల్ల ఇస్లామాబాద్ ప్రభావం తగ్గుతుందని పాకిస్తాన్ భయపడుతోంది. పాక్ ఆఫ్ఘన్ మధ్య డ్యూరాండ్ లైన్ సరిహద్దు ఘర్షణలు తీవ్రమవుతున్నాయి. పాకిస్తాన్ తాలిబాన్ ప్రభుత్వం తమ ఖైబర్ పఖ్తుంఖ్వా రాష్ట్రంలోని తెహ్రీకే తాలిబాన్ పాకిస్తాన్ ఉగ్రవాదులను ప్రోత్సహిస్తోందని ఆరోపిస్తోంది. ఇటీవల పాక్లో భారత వ్యతిరేక ఉగ్రవాదులు గుర్తు తెలియని వ్యక్తుల చేతుల్లో హతమవుతున్నారు. పాక్ దీనికి ఆఫ్ఘన్ జాతీయులను ఆరోపిస్తోంది. తాలిబాన్ నాయకులు కూడా భారత్తో సంబంధాలు పెరిగితే పాకిస్తాన్పై ఆధారపడడం తగ్గుతుందని భావిస్తున్నారు. భారత్ ఆఫ్ఘనిస్తాన్లో భారీ పెట్టుబడులు పెట్టింది. మొదటి ప్రభుత్వాల సమయంలో మౌలానా హైవేలు, పాఠశాలలు, ఆసుపత్రులు నిర్మించింది. ఇప్పుడు చైనా పాక్ ప్రభావాన్ని సమతుల్యం చేయడానికి ముత్తాకి పర్యటన ఉపయోగపడుతుందని భారత్ భావిస్తోంది. ఈ పర్యటన తాలిబాన్లోని మితవాదులను బలోపేతం చేస్తుంది. భారత్ ఆఫ్ఘన్ ప్రజలతో స్నేహాన్ని పునరుద్ఘాటిస్తూ ఉగ్రవాద బెడదను అరికట్టుకోవాలని అంటున్నారు విశ్లేషకులు. ముత్తాకి పర్యటన తర్వాత రష్యా, చైనా, ఇరాన్, పాక్లతో మాస్కో ఫార్మాట్ చర్చల్లో కూడా భారత్ పాల్గొనవచ్చు.